హలో. గోపి గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. ఎవరండి? విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం సార్. నా పేరు రాజు అండి. రాజు గారు నమస్కారం అండి, చెప్పండి. సార్ మీ మీద నాకు చెడు అభిప్రాయం లేదు కానీ ఉమ్, అదే ఇప్పుడు బైబిల్ మీద మీరు రకరకాల కామెంట్లు చేస్తున్నారు కదండి. అంటే ఉన్నదే చేసాం సార్, కల్పించి మనం ఏం చేయలేదు కదా, ఉన్నయే నేను చేసాము. ఆ ఉద్దేశంతో ఏం మాట్లాడతలేదు. పర్లేదు. మీరు ఇందుకు ఎవరండి? హిందువులా క్రైస్తవులండి మీరు? ఎవరో నేను అసలు ఏ గుడికి కానీ క్రిస్టియన్ కూడా కాదండి. నేను అసలు వెళ్ళను. అంటే మీరు నాస్తికులు అనుకోవచ్చు అనమాట. అనుకోండి, తప్పులేదు కానీ సార్. చెప్పండి సార్. నేనేమంటున్నానంటే ఉమ్, ఇలాగ జరగటం వల్ల క్రైస్తవులు వాళ్ళు మీరు ఇలాగ తిట్టుకోవడం చేయటం వల్ల అనర్థాలు దారితీస్తాయి కదా సార్. కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదండి. ఇవన్నీ మనకి అవసరమా అంటున్నాను, అంతేగాని వేరే ఉద్దేశం ఏం కాదు. పర్లేదు సార్, పర్లేదు. నేను దానికి రీజన్ చెప్తాను సార్ మీకు. చెప్పండి సార్, చెప్పండి సార్, 2015 ముందు కరుణాకర్ గారు 2014లోనే ఎప్పుడో వచ్చారు. 2015, 14, 15 వచ్చారు. అప్పటి నుంచి ఆయన బైబిల్ పైన ఒక అవగాహన కల్పించారు ప్రజలందరికీ. అవునండి, మీకు చూస్తున్నాను. అదే సార్, అంతకుముందు బైబిల్ గురించి ఎవరికి తెలియదు అసలు. అవును సార్. కానీ ఈ పాస్టర్లు ఏం చేసేవాళ్ళు, హిందూ దేవుళ్ళు సైతాలను రాళ్ళు రప్పలు పూజిస్తే వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తుండేవాళ్ళు. 2015 ముందు దాకా బాగా చెప్పారు వాళ్ళు. కన్వర్షన్స్ బాగా చేశారు, మత మార్పిడి, హిందూ గ్రంథాల గురించి విమర్శించి, హిందూ దేవుళ్ళు విమర్శిస్తూ. కానీ కరుణాకర్ గారు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాడో ఆయన చూసి 100 మంది తయారయ్యారు. 100 మంది 2000 మంది, 2000 నుంచి 10 లక్షల మంది కూడా తయారవచ్చు. ఇక ముందు చెప్పలేం మనం. అవునా? అవునండి, ఎందుకంటే వీళ్ళే మొదలు పెట్టారండి ఫస్ట్. ఈ రోజు కూడా హిందూ దేవతలు సైతాన్లు రాళ్ళు రప్పలు హిందూ దేవుళ్ళని పూజించకూడదు అని చెప్పి ఈ రోజు కూడా చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా సార్, తప్పే. అది కరెక్ట్ కాదు, నేను ఖండిస్తున్నాను దాని విషయంలో కూడా. ఖండిస్తే ఉపయోగం ఏముంది సార్? నేను ఖండిస్తున్నాను, ఉపయోగం ఏముంది? సినిమాలో డైలాగ్ లాగా ఉంటది మీది, ఖండిస్తున్నాను. ఏంటి మీరు ఖండించడం వల్ల ఏంటి? ఏమన్నా వీళ్ళు మారతారంటారా మీరు ఖండిస్తే? మారటం అనేది ఏం జరగదు కానీ ఎవరు అదే సార్, అందుకే మేమేం చేస్తున్నాము, ఒరే బాబా అసలు హిందూ గ్రంథాల సంగతి తీసి పక్కన పెట్టండి, అసలు బైబిల్ చదవండి ముందర, ఎన్ని బూతులు ఉన్నాయో, ఎంత సెక్స్ ఉందో బైబిల్ నిండా అని చెప్పి మేము చెబుతున్నాం. మేము ఉన్నది చెప్పాము తప్ప ఏ రోజు కూడా కల్పించనే మాట మేము చెప్పలేదు. మీరు కల్పించారని చెప్పి నేను అంటలేదు సార్. కానీ అదే సార్, అదేనండి నా అభిప్రాయం ఏంటంటే ఈ ముందు ముందు చాలా అనర్థాలు దారి తీస్తాయి కదా. అవసరమా ఇది? కూర్చొని అనర్థాలు దారి తీస్తాయి. ఏమండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. చెప్పండి సార్. పాకిస్తాన్ వాడు వచ్చి మన సైనికుల మీద కాల్పులు జరిపాడండి. అవును సార్, మనం ఏం చేస్తాం? పోనీలే ఒకసారే కదా అని ఊరుకుంటామా, లేకపోతే మళ్ళీ తిరిగి జరుపుతామా మీ ఉద్దేశం ప్రకారం? ఇప్పుడు వాళ్ళు వచ్చి మన దేశం మీద పడితే మనం ఊరుకోం కదండి, మనం తిరగబడతాం కదా సార్. మన ఇప్పుడు నా హిందూ దేశం మీద, నా హిందూ గ్రంథాల మీద, నా హిందూ దేవుడు విమర్శిస్తా ఉంటే నేను చూస్తూ ఊరుకోమంటారా అండి? ఊరుకోమని నేను అంటలేదు సార్. ఎందుకు ఒకసారి మన అప్పుడు మన సైనికులు ఏమంటారు? వద్దులేండి, ప్రధానమంత్రి గారు అంటాడు అనుకో, అప్పుడు ఏమంటాడు? వద్దులే, ఒకసారే కదా కాల్చింది, మీరు మెదకుండా ఊరుకోండి, అది మళ్ళీ యుద్ధానికి దారి తీస్తుందేమో, యుద్ధం అయితే మనందరం నష్టపోతాం అని చెప్పి అన్నాడు అనుకోండి, ఎలా ఉంటది అది చెప్పండి మీరు? అది కరెక్ట్ కాదనుకో. మీకు ప్రధానమంత్రి పోస్ట్ ఇచ్చాను సార్, మన సైనికులు వచ్చి కంప్లైంట్ చేశారు, అయ్యా వాళ్ళు పాకిస్తాన్ లో కాల్పులు జరుపుతున్నారు, ఏం చేయమంటారని. అప్పుడు మీరు ఏమనాలంటే, అయ్యా వాళ్ళు కాల్పులు జరిపారు కాబట్టి యుద్ధానికి దారి తీస్తుంది, భారతదేశం నష్టపోతే మనం యుద్ధం చేయకూడదని చెప్పి ఒక్కసారే కదా కాల్చింది, ఊరుకోండి అంటారా? అబ్బాయి అలాగే అలాగంటామంటే మనం కూడా ఆలోచిస్తాం కదా. మరి మన హిందూ ధర్మం మీద వాడు దాడి చేసి మన హిందూ ధర్మాన్ని ద్వేషించి, మన హిందూ ధర్మాలు రాళ్ళు రప్పలు వాళ్ళు పూజిస్తే సైతాన్లు, రాముడు ఎలా పుట్టాడు, వినాయకుడు ఎలా పుట్టాడు, కృష్ణుడు ఎలా పుట్టాడు, ఇవన్నీ తప్పుడు మాటలు మాట్లాడుతుంటే మనం చూసి ఊరుకోవాలండి? కరెక్ట్ కాదులేండి, నేను అందుకే అంటున్నాను కదా, అది కరెక్ట్ కూడా కాదు. అంటే వాడు రాళ్ళు వేస్తుంటే మనం పూలు వేయాలా సార్? అదేనా మీరు చెప్పేది? అయ్యో, నేను అదే అంటలేదు సార్. మరి ఏం చేద్దాం చెప్పండి? మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని దోచుకొని వెళ్తారు సార్, మీ ఆస్తి మొత్తం, మీరు ఏం చేస్తారు? నేను అలాగంటలేదు సార్. సార్, మాటలు చెప్పడానికి చాలా తీయగా ఉంటాయి సార్. చెప్పండి. కరుణాకర్ గారు వాళ్ళు ఈ పాస్టర్ తోటి డిబేట్ చేస్తున్నారు, నేను చూశాను. అయితే తప్పని నేను అంటలేదు. ఇలాగ విమర్శించుకునే బదులు ఆ పాస్టర్ లో మీరు కలిపి ఒకసారి కూర్చొని మాట్లాడుకుని చక్కగా కలిసిమెలిసి, ఎందుకు మనకి అన్ని అవసరం, ఈ రకంగా ప్రొసీడ్ అయితే బాగుంటది కదా అని. అంతేకాని వేరే ఉద్దేశం ఏం కాదు. అంతే సార్. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఈ మాట మనకు కాదండి చెప్పాల్సిందే. ఇప్పుడు మీరేం చేయాలంటే,
ఫస్ట్ వచ్చేసి వాళ్ళ క్రైస్తవులకు చెప్పాలి, అరే బాబు మీ దేవుణ్ణి మీరు నమ్ముకోండి, పూజించుకోండి, ఇతర దేవుళ్ళ గురించి మీరు మాట్లాడద్దు అని మీరు మంచి సలహా ఇచ్చారనుకోండి, వాళ్ళు విన్నారనుకోండి, ఈ దెబ్బతో గొడవలన్నీ సద్దుమణిగిపోతాయి. మీరు చెప్పారు కాబట్టి నేను కూడా వాళ్ళ నెంబర్లు సేకరించి, అయ్యో విజయప్రసాద్ రెడ్డి ఆయన ఉన్నారు కదా పాస్టర్లో, వాళ్ళ నెంబర్లు కూడా సేకరించి ఫోన్ చేసి, ఎందుకురా బాబు వాళ్ళ మీద పడతారు, కూర్చొని మాట్లాడుకోండి అని చెప్తాను. సార్ మీకు ఒక విషయం చెప్తాను, మీరు ఎంత మంచిగా ఉన్నారు, చెప్పండి సార్. మీరు పాకిస్తాన్ వెళ్ళి హిందూ అని మీరు అక్కడ చెప్పుకోగలరా? పాకిస్తాన్ వెళ్ళి హిందూ అని చెప్తాను సార్, అక్కడ ముసల్మానే కదా. ఏం చేస్తారు మిమ్మల్ని? ఏం చేస్తారంటే దానికి ఏం చెప్తామండి, మరి అక్కడికి వెళ్ళాక మతం ఏదన్నా మార్చుకొని మేము మీరు అక్కడ పాకిస్తాన్ దేశంలో గానీ, బంగ్లాదేశంలో గానీ, ఆఫ్ఘనిస్తాన్ లో గానీ మీరు బొట్టు పెట్టుకొని ధైర్యంగా తిరగగలరా? తిరగలేములేండి, ఎందుకంటే అక్కడ ఉన్నది ఎంతో మతం కాబట్టి. అదేంటండి, అక్కడ మీరు ప్రజలకి వెళ్ళి చెప్పండి, సార్ మనందరం మనుషులము, నేను హిందువుని, మీరు ముస్లింస్, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని మీరు ఎందుకు చెప్పలేదు? అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళి బొట్టు పెట్టుకొని కాషాయం వేసుకొని మాట్లాడండి, అక్కడ స్పీచ్లు ఇవ్వండి. అడిగా సార్, నేను అంత లాంగ్ గా ఆలోచించలేదు కానీ. సార్ వేరే దేశాల్లో లేని సమానత్వ సౌరభ్యం మన దేశంలో ఈ దరిద్రం ఎందుకు సార్ మనకి? నేను నాగదే బాడు కదా, ఎందుకు కొట్టుకోవడం తిట్టుకోవడం మనం? అదే సార్, మీరు పాకిస్తాన్ వెళ్ళి, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఇదే మాట మీరు అక్కడ చెప్పండి. వాళ్ళ దేశంలో వాళ్ళ మతమే గొప్పది, కానీ భారతదేశంలో మాత్రం ఈ మనకి దరిద్రం మాత్రం అందరూ సమానం మనకి. ఇది ఎంత మటుకు న్యాయం సార్ చెప్పండి? వాడు వచ్చి మన దేవుళ్ళు తిడతా ఉన్నాడు, మన గుళ్ళు పడగొడతా ఉన్నాడు, మన ఇంట్లో ఆడవాళ్ళని హీనంగా మాట్లాడుతున్నాడు, మనం చూస్తూ ఊరుకోవాలి. ఇది న్యాయమా సార్ చెప్పండి? ఎంత మటుకు న్యాయం ఇది? న్యాయమని అంటలేదు కదా సార్. ఇంకొక విషయం అండి, చెప్పండి సార్. బాబరు, అక్బరు, హుమాయూన్ ఇలా చక్రవర్తులు ఉన్నారు ముస్లింలు, భారతదేశం మీద దాడి చేసి మన దేవాలయాలని పడగొట్టి మసీదులు కట్టుకున్నారు. మనం గుద్దానూరు మూసుకొని కూర్చున్నామా లేదా సార్ చెప్పండి? అవునవును, కరెక్టే. మొత్తం పడగొట్టాడా లేదా? దేవాలయాలు కట్టుకు మసీదులు కట్టుకున్నాడా లేదా? అవును, పడగొట్టారు, మసీదులు కట్టుకున్నారు, అన్ని చదువు పుస్తకాల్లో కూడా చదివాము. ఇప్పుడు గనక మనం మెలకుండా ఊరుకుంటే రాబోయే రోజుల్లో ఈ క్రిస్టియన్ ముస్లిమ్స్ పెరిగి హిందువుల్ని ఇంటికి వచ్చి దాన్ని ఆడవాళ్ళని గుడ్డలు కూడా తీసి కొడతారు, హిందూ ఆడవాళ్ళని. మనం గనక ఈ టైంలో మేల్కొనపోతే అంటే ముందు ముందు ప్రమాదం ఉందన్నమాట. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ హిందువులు ఉన్నారండి, బంగ్లాదేశ్ లో హిందువులు ఉన్నారా? ఏమైపోయారు? మన పాకిస్తాన్ స్వతంత్రం వచ్చినప్పుడు 4%, 5% హిందువులు ఉన్నారు. ఈ రోజు చూస్తే 1% కూడా లేరు హిందువులు అక్కడ. ఏమైపోయారు వాళ్ళంతా? మీ బోటి మేధావులంతా ఏమైపోయారు? నేను అంత మేధావిని కాదనుకోండి, ఎందుకంటే అంటే మేధావి అంటే అది కాదు సార్, మీరు చెప్పారు కదా అన్ని సమానం అని, అట్లా మేధావితనం అంటే అదే. మేమేమో సార్, మేము మాకు తెలిసినదో నలుగురు చెప్తున్నాం మేము. చెప్పండి, నేను చెప్పడం తప్పలేదు సార్, మీరు చెప్పింది తప్పని అంటలేదు కానీ ముందు ముందు అయినా క్రైస్తవులు హిందువులు అనర్థాలు కానీ దారితీస్తాయేమో గొడవల రూపంలో కానీ, అలాగే ఇది కరెక్ట్ కాదు కదా. కూర్చొని చక్కగా మాట్లాడుకొని, బాబు మీరు చేసుకోండి, మేము చేసుకుంటాం, మనకి ఇవన్నీ వద్దు అని ఒక అభిప్రాయం. సార్ మీకు విషయం తెలియట్లేదు, ఇక్కడ మీకు చాలా అమాయకుల్లాగా ఉన్నారు, మీకు విషయం తెలియట్లా. వాడు కనుక హిందూ దేవుళ్ళు తిట్టలేదు అనుకోండి, ఏ క్రైస్తవులు వాళ్ళ దగ్గరికి రారు. ఏ క్రైస్తవులు చేరకపోతే వాళ్ళకి దశం భాగాలు రావు, డబ్బులు రావు. తెలుసా నా సంగతి మీకు? నేను అంత లోతుగా వెళ్ళలేదు సార్, నేను అంత లోతుగా వెళ్ళలేదండి. పొద్దున్న లెగిస్తే వాడు హిందూ దేవుళ్ళు తిట్టకపోతే వాడి మతంలో ఎవరు చేరపోతే వాడు లాస్ అయిపోతాడు. లాస్ అయిపోతే ఇంకేముంది? అందుకని చెప్పి వాడు హిందూ దేవుళ్ళని తిడతానే ఉంటాడు, మేము వాళ్ళని తిడతానే ఉంటాం. కామన్ అయిపోయింది. ఇది ఇలా కొనసాగితే పర్వాలేదు అంటారా? పర్వాలేదు సార్. మరి యుద్ధానికి వాడు వేసిన అణుబాంబులు మన బాంబులు అయిపోతే మనం బతకలేం కదా సార్. అంతేనంటారా సార్? మీకు తెలియట్లేదు, హిందువుల గుళ్ళ మీద క్రైస్తవ వాల్ పోస్టులు వేస్తున్నారు సార్. నేను చూడలేదు సార్, అంత లోతుకి వెళ్ళలేదు, చూడలేదు. ఏసి గుడి మీద ఏసి తీయమంటే తీయట్లేదు వాళ్ళు. హిందూ గుళ్ళ మీద వేసేసి మా దేవుడు పరిశుద్ధంగా గుళ్ళ మీద కూడా రాస్తున్నారు వీళ్ళు. సార్ నేను మొన్న శ్రీశైలం వెళ్ళి వచ్చాను, అక్కడున్న మొత్తం చూశాను సార్. గుళ్ళన్నీ కూడా
మొత్తం దగ్గర దగ్గర శ్రీశైలం గుళ్ళల్లో అక్కడ అన్ని దేవస్థానంలో షాపులు ఉన్నాయి. ఆ షాపులన్నింటిలో 33 ముస్లింస్ కి ఇచ్చారండి. ఏంటి అక్కడ రిజర్వేషన్ ఏమన్నా? గవర్నమెంట్ ఇచ్చింది సార్. అక్కడ వాడు జగన్ గారి ప్రభుత్వం ఇచ్చింది, 33 ముస్లిం షాపులు ఇచ్చింది. వాడు పూలు అమ్ముతున్నాడు, అక్కడ పళ్ళు అమ్ముతున్నాడు, అన్ని రకరకాల దేవుడి సామాన్లు అమ్ముతున్నాడు. వ్యాపారం ఇచ్చా. వాడు ఆవు మాంసం తింటాడు సార్, శుభ్రంగా ఆవు మాంసం తిని కడుపు నిండా రంజాన్ రోజు వచ్చి అక్కడ పూలు అమ్ముతాడు. అదే పూలు పట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళగలమా సార్ మనం? వెళ్ళలేం కదా సార్. మరి ఎట్లా ఇస్తారు సార్? అన్ని మతాలు సమానం అని చెప్పి శ్రీశైలంలో 33 షాపులు వాళ్ళకి ఇచ్చారు. పూల షాపులు గాని అన్ని షాపులు ఇచ్చారు. మరి ఏం చేయాలి సార్? అన్ని మతాలు సమానం ఉన్నప్పుడు మన ఆవును వాడు మనం పూజించే వాడిని మనం కోసుకొని తింటా ఉంటే వాడికి మన చేతులు మనం చూస్తూ ఊరుకొని వాడు షాప్ పెట్టుకొని అక్కడ వాడు అమ్మే తీసుకెళ్లి దేవుడికి ఇస్తామా అండి? ఇవ్వలేం కదండి సార్. కరెక్ట్ కూడా కాదండి. ఆవు అంటే లక్ష్మీదేవిని పూజించాం మనం. మరి ఇంత దరిద్రం పెట్టుకుని అన్ని మతాలు సమానం మనం ఎలా అంటాం సార్? ఇప్పుడు నేను గౌరవించి నేను ఇంట్లో కుక్క పిల్ల పెంచుకుంటున్నా, నా కుక్క పిల్లని కోసుకొని మీరు తిన్నారు, నేను తల్లిలాగా చూసుకుంటున్నా దాన్ని, ఆవును కోసుకొని మీరు తింటారు. మీరు నేను బాయ్ ఎట్లయితామో ఇక్కడ వచ్చింది అనమాట. మరి తప్పు కదండి అది. నేను పూజించే దేవతను పట్టుకొని నువ్వు కోసుకొని తిని నువ్వు నేను బాయ్ ఎట్లయితావు? అంటే నువ్వు పూజించే అల్లా నేను కాళ్ళకు చెప్పులు వేసుకొని తిరిగాను అనుకో, నువ్వు ఒప్పుకుంటావా? మరి నేను అల్లా అని చెప్పి చెప్పుల మీద రాసుకొని తిరుగుతుంటా, అప్పుడు కూడా అంటావా బాయ్ అని? మరి అట్లా అంటే చెప్పు, ఆవును కోసుకొని నేను నా కాళ్ళ కింద అల్లా అని చెప్పి నా చెప్పుల కింద అల్లా అని పేరు రాసుకొని నేను చెప్పులు వేసుకొని తిరుగుతుంటా. సార్ నేటివ్ ప్లేస్ ఎక్కడండి మీది? హైదరాబాద్ అండి. హైదరాబాద్ ఎక్కడ సార్? హైదరాబాద్ మొత్తం తెలుసండి నాకు. హైదరాబాద్ ఎక్కడండి? కూకట్పల్లి అండి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు అండి? అవునండి, ప్రాంతీనగర్. ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చినప్పుడు కలవచ్చా సార్ మిమ్మల్ని? తప్పకుండా అండి. ఓకే సార్. సరే అండి, రైట్. ఆలోచించండి సార్ మీరు కూడా. నాకు చిన్న డౌట్ ఒకటి ఉంది, ఆ డౌట్ క్లారిఫై చేయండి. అదే ఇది ఏదో పరమగీతం మీద ఏదో చూసాను, మీది మిలిటరీ ఎప్పుడో చూసాను పరమగీతం మీద ఇలాగా 7/7 చాప్టర్ నెంబర్ 7/7 ఏదో ఇలాగ ఉన్నది అలాగ ఉన్నది అని చూసాను ఆ వీడియో మీది. అంటే ఏముండదు సార్ అక్కడ, అబ్బే ఏమి లేదు. మూడు వచ్చినప్పుడు బాగా సళ్ళు తెచ్చుకుంది పిసికించుకుంది అని ఉంటుంది. అవి ఎన్ని ఉన్నాయి ఒకసారి చెప్పండి సార్, నోట్ చేసుకుని నేను కూడా చూస్తాను. ఎందుకంటే నేను కూడా మరి క్లారిటీ ఇవ్వాలి కదండి, వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి కదా. బుక్ మీద నోట్ చెప్పండి సార్, ఆ వాక్యాలు ఎన్ని ఉన్నాయి? అయితే ఒక పని చేయండి సార్, నేను PDF ఒక పుస్తకం రాశాను దీనికి, అంటే ఒక పాంప్లెట్ రాగా రాశాను. మొత్తం 40 దాకా ఉంటాయి. మరి ఆ పుస్తకం మాకు ఎట్లా వస్తుంది సార్? అది మీరు నాకు హాయ్ అని పెట్టండి, ఇప్పుడే పంపిస్తా. అది ఓపెన్ చేసి చదువుకోండి. మీది టచ్ ఫోనేనా? హాయ్ అని వాట్సాప్ హాయ్ అని పెట్టమని సార్? పెట్టండి, పంపిస్తాను. ఓకే సార్, 2 నిమిషాల్లో పెడతాను. మీరు సరే సార్, ఓకే అండి, మరి రైట్. ఓకే.